ఇంకే కల్తీ కళ్ళు గురించి సార్ ఇందాక చెప్పారు. మీ అమ్మ నాన్నల వాళ్ళకి అలవాటు ఉంటే మానుకోవాలని మెల్లమెల్లగా చెప్పాలి. ఇంకా డ్రగ్స్, గాంజాయి డ్రగ్స్ గురించి కూడా మనకు ఇక్కడ ఎవరు పరిస్థితి కూడా చాలా ఘోరం ఉంది. ఇప్పుడు ఏమైనా సరే ఏదో సాఫ్ట్వేర్ చేసేద్దాం, అమెరికా ఏమైతుందాం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కూర్పాలు పట్టుకుంటారు, వరి మిషన్ కదా, ఏం చేస్తారు గాలికి ఒరిజినల్ వరి కింద పడుతుంది, మొత్తం ఇది 15 to 25 years ఏమీ నేర్చుకోకుండా వెళ్ళిపోతే ఇంత 2 సంవత్సరాలు మన ఆయుష్ సగటం ఎట్లుంటుంది? ఇండియన్ ఆయుష్ సగటం ఎట్లుంటుంది? భారతీయ ఎవరైనా సరే మంచి చెట్టు ఇంటుంటుంది బాబు. సగటం ఎంతమంది ఎన్నో వస్తుంటుంది ఇండియన్ 60 మామూలుగా కూడా 60 వరకు చేస్తుంటుంది. సిగరెట్ తాగడం కుక్క ఉన్నవాడు 70, 60, 70 ఇన్ని వరకు ఏం సార్ ఫస్ట్ గుట్కా షురూ చేస్తాడు. మీ ఆటో డ్రైవర్ ఎవరైతే మీ ఊరి నుంచి తీసుకొస్తుండో మీ ముందరనే చెప్పేశారు సార్, చుట్టూ వస్తాడు, తెల్ల షర్ట్ దొరుకుతుంటే నల్లగైపోతుంది. రెండోది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే గంజాయి మహమ్మారి. చాక్లెట్ల రూపంలో వస్తుంది చాక్లెట్. తర్వాత ఈరోజు బర్త్డే అనగానే మనము చిరంజీవి గారి పాత్ర ఏంటో తెలుసా మీకు? చిరంజీవి గాడ్ ఫాదర్, మెగాస్టార్ చిరంజీవి అని చెప్తున్నాను. ఎవరు గాడ్ ఫాదర్ లేడు ఆయన. వాళ్ళ ఫాదరు రిక్రూటెడ్ యాజ్ ఏ ఎక్సైజ్ కానిస్టేబుల్, సాధారణ ఎక్సైజ్ కానిస్టేబుల్ వల్ల కోరుతాయి. ఎన్సీసీ క్యాడెట్ ఆయన. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా. అందరికీ శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను సయ్యద్ మస్తాన్ అలీ, ఏసీపీ ట్రాఫిక్ నిజామాబాద్. నేను ఇక్కడ అవేర్నెస్లో భాగంగా ట్రాఫిక్ మరియు ఎట్లా స్టూడెంట్స్ ఉంటే వీళ్ళు బంగారు భవిష్యత్తు ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళను డ్రగ్స్ గురించి, గంజాయి గురించి, తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, తర్వాత కల్తీ కళ్ళు మహమ్మారి, ఎవరైతే వ్యవసాయదారులు కానీ వేరే సోదరులు ఎవరైతే కల్తీ కళ్ళు తాగి మరణాలకు గురి కావడం, అనారోగ్యానికి గురి కావడంతో ఇలాంటి విషయాలు. తర్వాత మనకు చంద్రాయన్పల్లి నుంచి సోన్ బ్రిడ్జి వరకు నేషనల్ హైవే 44 ఉన్నది. దాంట్లో భాగంగా యాక్సిడెంట్లు గురి కావడము, అపోజిట్ డైరెక్షను, మైనర్ డ్రైవింగ్, ముఖ్యంగా 18 సంవత్సరాల నిండని యువకులు ఎవరైతే ఉన్నారో బంగారు భవిష్యత్తు లాంటి పిల్లలు ఏ బండి నడపాలి, ఏ బండి నడపొద్దు, తర్వాత ఒకవేళ నడిపితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, దానికి ఆ బండి నడిపినందుకు మరి యజమానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అది చెప్పినాము. హెల్మెట్ డ్రైవ్ గురించి ముఖ్యంగా ఇప్పుడు మరణాలు, 2 వీలర్స్ ఏదైతే మరణాలు జరుగుతున్నాయో దాంట్లో 100 మరణాలు 90 మరణాలు వితౌట్ హెల్మెట్ లేకుండా ప్రమాదం జరగడం, దట్టు హెడ్ ఇంజరీ వల్ల ప్రమాదాలు చనిపోవడం జరుగుతుంది. రీసెంట్ కేసెస్ కూడా మాకు అలానే ఉన్నాయి. కాబట్టి దాని గురించి కూడా హెల్మెట్ ప్రాధాన్యత. ఆ ప్రాణ నష్టం జరిగితే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైతాయి, తర్వాత హెల్మెట్ ఎలాంటిది కొనాలి, హెల్మెట్ కొంటే దాన్ని ఎలా స్ట్రిప్, దాని బెల్ట్ ఎలా దొరకాలి అనే ఆ కోణంలో కూడా విద్యార్థులు, ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు రేపు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మేజర్ అవుతారు, లైసెన్స్ ఎలా తీసుకోవాలి, దాని ఎలిజిబిలిటీస్ ఏముంటాయి అని అవగాహన చెప్పిస్తున్నాము. ప్రజెంట్ అయితే వీళ్ళు మైనర్లు కాబట్టి 2 వీలర్ల జోలికి పోకుండా అతివేగము, ఫిల్మ్స్, సినిమాలు చూసి ఫీడ్స్ చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా తన కుటుంబాలను, తన ప్రాణాలను కాపాడుకొని ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, ముఖ్యంగా వీళ్ళు భవిష్యత్తు ఎంతో ఆశతో వీళ్ళను కాలేజీ పంపిస్తారు తల్లిదండ్రులు. మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు కడుపు కట్టుకొని ఆ పిల్లల్ని చదివించడానికి ఎంతో ఆశతో, ఊహలతో వీళ్ళు భవిష్యత్తులో మాకు రేపు తన కాలం మీద నిలబడి కుటుంబాన్ని కాపాడతారు, చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేస్తారు, ఇల్లు నిర్మిస్తారు అనే ఎంతో కళలు ఉంటాయి, బంగారు కళలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలాంటి ఆశలతో పంపించే మీరు ఈ చిన్న అతివేగంతో కానీ మైనర్ డ్రైవింగ్ నడిపి ప్రమాదాలకు గురి కావద్దని వేడుకున్నాము, చెప్పినాం. ఆ కల్తీ గురించి కూడా, కల్తీ కళ్ళు గురించి, గంజాయి గురించి ముఖ్యంగా ఈ పిల్లలు ఇవాళ మేము చూస్తున్నాము, చాక్లెట్ల రూపంలో, ఈ సిగరెట్ల రూపంలో గంజాయి రవాణా అవుతుంది. అది దేశ భవిష్యత్తు యువతను పెడదవి పట్టియాలంటే ఈ లక్షణాలు, ఈ గంజాయి సరఫరా కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి పిల్లలకు అలవాటు చేస్తే యువత పెడదవి వస్తే ఆర్థిక, తర్వాత సామాజిక పురోభివృద్ధి మన ఇండియా యొక్క వీళ్ళు విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి పిల్లలకు దాని గురించి కూడా ఎడ్యుకేట్ చేసినాము. తర్వాత వీళ్ళకు చదువులో కూడా ఏకాగ్రత, క్రమశిక్షణ, మా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా
సామాజికంగా చదివిన తర్వాత ఎలాంటి విద్యను బోధించాలి, ఈ గురువుల పట్ల వీళ్ళకు ఎలాంటి అవగాహన ఉండాలి, భవిష్యత్తులో ఎలాంటి విద్యను అభ్యసిస్తే కుటుంబాలు వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆ విషయం కూడా వీళ్ళకు అవగాహనలో చెప్పినాం. ఈ విషయాలన్నీ మీ ద్వారా ముఖ్యంగా ఇప్పుడు మేము ట్రాఫిక్ పరంగా చూస్తే మైనర్ డ్రైవింగ్ ఒకటి, రెండోది ఈ మధ్యలో మేము ఆటో సోదరులందరికీ ఆర్మూర్లో కోరుకుంటున్నాము. మా నిజామాబాద్లో 3 రోజుల క్రితము ఉదయమే 8:30కు ఒక ఆటో డ్రైవర్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తే 190 రీడింగ్ వచ్చింది. రెండోది అదే రోజు ఒక గంట తర్వాత మళ్ళీ ఇంకో ఆటో డ్రైవర్ చెక్ చేస్తే 140. అంటే దాదాపుగా వీళ్ళు హాఫ్ బాటిల్ కన్నా ఎక్కువ మందు సేవించి ఆటోలు నడపడము, స్కూల్స్కి తీసుకుపోవడము, ఫ్యామిలీస్ని తీసుకోవడంతో తాను ప్రమాదానికి గురైన ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. వీళ్ళు తోటి ప్రయాణికులను ప్యాసింజర్స్ని కూడా క్యారీ చేసి ప్రమాదాలకు గురైతే ఆ కుటుంబాలు మొత్తం నష్టపోతాయి. నంబర్ 1 మేమందరికీ హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆటో నడిపేటప్పుడే బండి యొక్క కండిషన్, బ్రేక్, మీకు డాక్యుమెంట్ పరంగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా, బండికి ఆర్సీ ఉందా, బండికి ఇన్సూరెన్స్ రెన్యువల్ అయిందా కాలేదా, మనకు కానీ ప్రయాణికులకు కానీ ఇబ్బంది ఒకవేళ ఈ ప్రమాదం జరిగితే తనకు కానీ ప్యాసింజర్లకు కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అర్హత ఇవ్వడానికి అవకాశం ఉందనేది ఆలోచించండి. ఇది ఆటో డ్రైవర్లు ముఖ్యంగా జీప్ డ్రైవర్లు కానీ మీరు ఏదైనా హైర్ సర్వీసెస్ నడిపే ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ ముఖ్యంగా ఎవరైతే 2 వీలర్ తీస్తున్నారో మీరు వెళ్ళేటప్పుడే మీ దగ్గర హెల్మెట్ ఉందా లేదా, బండి కండిషన్లో ఉందా లేదా, మీ డాక్యుమెంటు ఫోన్లో చూపించండి చాలు. హార్డ్ కాపీస్ ఎవరికి షో చేసే అవసరం లేదు. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ 3 డాక్యుమెంట్లు. ముఖ్యంగా హెల్మెట్ తొడగండి, దానికి బెల్ట్ తొడగండి. దీని ద్వారా మీరు మీ ప్రాణాన్ని శిరస్త్రాణము ఎప్పుడైతే హెడ్ సేఫ్గా ఉంటుందో ప్రాణం ఒకవేళ కాలికి చేతికి దెబ్బ తగిలితే కూడా ప్రాణాపాయము తక్కువ ఉండొచ్చు. హెడ్ ఇంజరీ జరిగితే మాత్రం ప్రాణాపాయం పోయే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అందరు ప్రజలకు, యువకులకు అందరికీ చేతులు జోడి నమస్కరించి మీకు వేడుకుంటున్నాం. మీరందరూ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే భారతదేశంలో రోగాల కన్నా, యుద్ధాల కన్నా, ఇతర కారణాల కన్నా మృత్యువాత ఎవరైతే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనమంతా మా సిపి గారు అయినటువంటి పి సాయి చైతన్య ఐపీఎస్ గారు దీని గురించి ముఖ్యంగా, తర్వాత కలెక్టర్ గారు ప్రతి నెల రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఎలా నివారణ చర్యలు తీసుకోవాలనేది అందరు ఎస్ఐలకు, సిఐలకు, డిఎస్పీలందరికీ రోజువారీగా సమీక్ష చేయడము. ప్రమాదం జరిగితే నేను ప్రతి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ ముఖ్యంగా రోడ్ మెకానిజం వల్ల జరిగిందా, లైటింగ్ లేక చెట్ల వల్ల ఒకవేళ అడ్డం వచ్చి జరిగిందా అనేది చాలా మైన్యూట్గా మా సిపి గారు ఆ ప్రమాదాల గురించి సమీక్ష చేస్తున్నారు. మేము కూడా ఈ నిజామాబాద్ని ట్రాఫిక్ లెస్, అంటే మీరందరూ ట్రాఫిక్ రూల్స్ని పాటించి ఈ రోడ్డు మీద ఫ్లెక్సీలు కానీ, బోర్డులు కానీ లేకుండా మీ పరిధిలో మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అవి పెట్టడం వల్ల స్కూల్ బస్సులు కానీ, అంబులెన్సులు కానీ పోవడానికి ఇబ్బంది కలగకుండా సహకరిస్తారని, తర్వాత ప్రమాద రహిత నిజామాబాద్ జిల్లాను ప్రయత్నం చేస్తున్నాం. మీ ద్వారా కానీ, విద్యార్థుల ద్వారా కానీ ప్రమాదాలు తగ్గాల, ప్రాణాలు పోవద్దు, కుటుంబాలు విచ్ఛిన్నం కావద్దని కోరుకుంటూ మీరు మీ ద్వారా అందరికీ నమస్కరిస్తూ, ఇలాంటి విషయాలు మీ ద్వారా ప్రజలకు చేరుకుంటాయి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.